ఇటీవల కాలంలో వివిధ పంచాంగాల్లోని తిథి, నక్షత్రాల సమయాల్లో తేడాల కారణంగా అనేక పండుగలు, పర్వదినాలను జరుపుకోవడంలో తెలుగు ప్రజలు అయోమయానికి గురయ్యారు. దీంతో ఒకే పండుగను వేరువేరు రోజుల్లో వారి వీలు, ఆచారాల ఆధారంగా జరుపుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. పంచాంగాల రూపకల్పనలో సమన్వయం లేక తెలుగు ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఇటువంటి పరిస్థితి ఒడిశాలో కూడా వచ్చింది. ఒడిశాలోని పూరి శ్రీక్షేత్ర పండితులు కూడా దీనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫలితంగా వివిధ వర్గాలతో చర్చించి ఈ అయోమయానికి శ్రీక్షేత్ర పాలనా యంత్రాంగం తెరదించింది. ఒడిశాలోని పంచాంగాల్లో వ్యత్యాసాలకు సంబంధించిన ఆందోళనను పరిష్కరించడానికి శ్రీక్షేత్ర పండిత సభ ప్రతినిధులు, జ్యోతిష్య శాస్త్ర నిపుణులు, పబ్లిషర్లతో పూరి శ్రీక్షేత్ర పాలనా అధికారి అరవింద్ పాఢీ సమావేశాన్ని నిర్వహించారు. తిథి, వార, నక్షత్రాలు, పండుగల వివరాలు శ్రీక్షేత్ర పంచాంగానికి అనుగుణంగా ఉన్నాయా లేదా అన్న దానిపై సమగ్ర అధ్యయనం చేశారు. అనంతరం 5 పంచాంగాలకు ఆమోదం తెలిపారు. రాష్ట్ర ప్రజలు వీటిని అనుసరించి పండుగలు, వ్రతాలు ఆచరించాలని పాఢీ కోరారు. పంచాంగాలు తప్పుడు సమాచారాన్ని అందిస్తున్నట్లు తేలితే చర్యలు తీసుకునేందుకు కూడా నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. ఏప్రిల్ 14న ఒడియా ఉగాది కావడంతో పంచాంగాలకు పూజలు చేయడం ఆనవాయితీ.